నిజంగా చెప్తున్నా, నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ అయితే కాదు. పెద్ద మూవీ అసలు ఎలా ఉంది, మొత్తం కాపీ కొట్టినట్లుందని ఎవరైనా అంటే ఖచ్చితంగా అసలు ఒప్పుకోకండి. యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ గా ఈ సినిమాలో ప్రతి క్లిప్ కి ప్రతి ఫ్రేమ్ కి నేను చాలా ఫిదా అయిపోయినా. డైరెక్టర్ తో పాటు ఈ సినిమాకి కెమెరా ఆపరేటర్ ఎంత కష్టపడి రక్తం పెట్టినాడో అని చెప్పి తెలిసిపోతుంది. ఈ సినిమా వెనుక ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, సినిమాలో కనిపించే రామ్ చరణ్ మాత్రం మామూలుగా యాక్టింగ్ చేయలేదు. చిరంజీవి కొడుకుగా అపోలో హాస్పిటల్ మొత్తం అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. అలాంటి ఒక్కగానొక్క కూతురిని రామ్ చరణ్ చేసుకున్నాడు. కాలు మీద కాలేసుకొని ఉండొచ్చు, కానీ అట్లా లేకుండా కూడా ఇంత కష్టపడి బాడీని బిల్డ్ చేసి సినిమా తీసిండు, ఇంత లెవెల్ యాక్టింగ్ చేసిండు అంటే అది మామూలు ముచ్చట కాదు. రామ్ చరణ్ వచ్చిన ప్రతిసారి వైబ్ అవుతాం. రామ్ చరణ్ తర్వాత ఇంకెవరిదైనా యాక్టింగ్ నచ్చిందా అంటే అది వన్ అండ్ ఓన్లీ జగపతి బాబు అని నేను చెప్తా. అబ్బబ్బా అసలు ఏమన్నా మేకోవరా. ఒకడేమో దంగల్ కాపీ అంటాడు, ఇంకొకడేమో బైసన్ మూవీ కాపీ అంటాడు. నిజంగా చెప్తున్నా, నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ అయితే కాదు, అయినా సరే నాకు సినిమా నచ్చింది. ఖచ్చితంగా మీరు ఈ సినిమా టికెట్ కి పెట్టిన పైసలకి ఖచ్చితంగా మీకు న్యాయం అయితే జరుగుతుంది. ఎన్ని ఫ్రేమ్స్ ప్రతి ఫ్రేమ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకైతే. ఇంకో విషయం ఏంటిదంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది. నేను ఇంకా షార్ట్ ఫిలిమ్స్ తీయలేను, వెబ్ సిరీస్ తీయలేను, మూవీస్ తీయలేను అని నేను కూడా ఇలానే అనుకుంటే నిజంగా చెప్తున్నా, నేను చేతగాని వాడిలాగా ఒక్కడిలో ఒక్కడిని మిగిలిపోతా. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎంత మంది పాయింట్అవుట్ చేసి నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే నేను మైండ్ లో ఒకటే పెట్టుకున్నా, సచ్చేదాకా నా మూవీస్ కోసం నేను కష్టపడాల్సిందే. యాజ్ ఎ డైరెక్టర్ గా, యాజ్ ఎ డిఓపి గా, యాజ్ ఎ ఎడిటర్ గా కూడా ప్రతిదీ నాకు ఎంత వచ్చో అంత పెట్టాల్సిందే. కొత్తవి తెలుసుకొని నేర్చుకోవాల్సింది కూడా. సినిమా ఇండస్ట్రీకి పోకపోతే సస్తావా ఏంటని చెప్పి ఎవడైనా నన్ను అడిగితే ఖచ్చితంగా సస్తా. ఒక్కసారే సస్తా, మళ్ళీ పుడతావా ఏంటి? కాబట్టి సచ్చే లోపు ఏదైనా సాధించే సద్దాం.